విద్యార్థి రాజకీయాలకు దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పెట్టింది పేరు జేఎన్యూ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ. ఇప్పుడు జేఎన్యూ గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే గత సంవత్సరం నవంబర్లో జరిగినటువంటి ఒక సంఘటనకు సంబంధించి కొంతమంది విద్యార్థులు అలాగే జేఎన్యూఎస్యు విద్యార్థి సంఘాల నాయకులను 2 సెమిస్టర్ల పాటు సస్పెండ్ చేసింది. అలాగే ఒక్కొక్కరిపైన కూడా 20,000 రూపాయల ఫైన్ కూడా విధించింది. ఈ ఫైన్ వెంటనే కట్టాలి. సో ఈ 2 సెమిస్టర్లలోపు వాళ్ళు ఎలాంటి పరీక్షలు రాయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు తీసుకోక తప్పదు అని జేఎన్యూ యాజమాన్యం చెబుతుంది. నిజానికి ఇలాంటి కఠినమైనటువంటి చర్యలు గతంలో తీసుకుని ఉంటే చాలా సంఘటనలు జరగకుండా ఉండేవి, కానీ అదంతా అయిపోయింది. ఇప్పుడు జేఎన్యూ ఏం చెబుతోందంటే అనుమతి లేకుండా ఎలాంటి ప్రదర్శనలు నిర్వహించకూడదు, కానీ నిర్వహించారు. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయాలను ముట్టడించారు. డిసిప్లిన్ ఉల్లంఘనల వంటి అంశాలపైన విచారణ జరిగింది. ఒక డిసిప్లినరీ కమిటీ వేశారు. అందుకని ఇంత టైం తీసుకొని నిజంగా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి తప్పు చేశారని నిర్ధారించుకొని ఈ విద్యార్థి సంఘాల నాయకులపైన యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు ప్రెసిడెంట్ జేఎన్యూఎస్యు ప్రెసిడెంట్ ఆదిత్య మిశ్రా, అలాగే వైస్ ప్రెసిడెంట్ పైన జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ డానిష్ అలీ, ఫార్మర్ ప్రెసిడెంట్ నితీష్ కుమార్, వీళ్ళందరిపైన కూడా 2 సెమిస్టర్ల పాటు నిషేధం విధించాం. ఫైన్ కూడా కట్టాలి. స్టూడెంట్స్ యూనియన్ ఏం చెబుతోంది? స్టూడెంట్స్ యూనియన్ లెక్క ఎలా ఉంది అంటే ప్రశ్నించడం తప్ప, ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవడం నేరమా? ప్రశ్నించడం తప్పు కాదు, ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవడం నేరం అంతకంటే కాదు. బట్ బేసిక్గా విద్యార్థి సంఘాలు రాజకీయాల్లో, ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ స్టూడెంట్ క్యాంపస్లో జరిగేటువంటి ఎన్నికల్లో పాల్గొనవచ్చు, అందులో ఎలాంటి తప్పు లేదు. కానీ స్టూడెంట్ యూనివర్సిటీలకు కానీ కాలేజీలకు కానీ వచ్చింది ఎందుకు? తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారు విద్యా సంస్థలకి? చక్కగా చదువుకోండి, భవిష్యత్తులో మంచి స్థానాలకు వెళ్ళండి, ఉన్నత శిఖరాలను అధిరోహించండి. ఇది తల్లిదండ్రులు చెప్పేదైనా, అధ్యాపకులు చెప్పేదైనా, ప్రొఫెసర్లు చెప్పేదైనా ఇదే. వాళ్ళ ప్రైమరీ వర్క్ ఏమై ఉండాలి? విద్యను అభ్యసించడం. ఇది తప్పించి ఇది పక్కన పెట్టేసి మిగతా అన్ని కార్యక్రమాలలోనూ పాల్గొంటారు ఇక్కడ జేఎన్ఎస్యు ఈ సంఘాలకు, ఈ విద్యార్థి సంఘాల నాయకులు. ఇది ఫస్ట్ టైం కాదు జేఎన్యూలో ఇలాంటి కార్యక్రమాలు జరగడము, ఇలాంటి నిరసనలు ప్రదర్శనలు జరగడం ఇది మొదటిసారి కాదు. గతంలో చాలాసార్లు జరిగాయి. 1-2 ఉదాహరణలు కూడా మనం ఈ సందర్భంగా చెప్పుకుందాం. చాలా తీవ్రమైనటువంటి విషయాలు అవి. ఏదో క్యాంపస్ రాజకీయాలు, ఏదో అల్లర్లు, కొట్లాటలు, చిన్న చిన్న పంచాయతీలు కాదవి. 2016 సంవత్సరం ఫిబ్రవరిలో జేఎన్యూ క్యాంపస్లో అఫ్జల్ గురు ఉరి తీయడాన్ని వ్యతిరేకిస్తూ ఒక కార్యక్రమాన్ని, ఒక ర్యాలీ కూడా చేపట్టారు. ఒక ఉగ్రవాదిని ఉరి తీస్తే దానికి వ్యతిరేకంగా, ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ క్యాంపస్లో మనం ర్యాలీ తీస్తున్నామంటే మనం ఎక్కడున్నట్టు? విద్యార్థి సంఘాలకి దీనికి ఏం సంబంధం? సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేయడం వేరు, అది కూడా తప్పే. ఒక యూనివర్సిటీ క్యాంపస్లో దేశ వ్యతిరేక చర్య కాదా అది? వెంటనే అప్పుడు యాక్షన్ తీసుకున్నారు. కొన్ని వీడియోల్లో దేశ విరోధ నినాదాలు వినిపించాయని కూడా అప్పుడు మనం చూసాం వార్తల్లో. భారత్కి బర్బాదీ వంటి నినాదాలు కూడా అప్పుడు జరిగాయి. ఇప్పుడు కూడా మనం యూట్యూబ్లో చూడొచ్చు, సోషల్ మీడియాలో చూడొచ్చు 2016లో ఏం జరిగిందో. సో దానికి సంబంధించి అప్పుడు ఈ అధ్యక్షుడు జేఎన్యూఎస్యు అధ్యక్షుడు కన్హయ్య కుమార్తో పాటు మరికొంత పైన దేశద్రోహ కేసులు కూడా అప్పట్లో నమోదయ్యి దేశవ్యాప్తంగా ఒక రాజకీయ పొలిటికల్ డిస్కషన్ లాగా కూడా అప్పట్లో మారిపోయింది. అదొక్కటే కాదు, 2019, 2020 ఆ మధ్యకాలంలో సిఏఏ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకించి దాన్ని వ్యతిరేకిస్తూ జేఎన్యూలో భారీగా నిరసనలు చేపట్టారు. అసలు విద్యార్థులు కేవలం ఆ స్టూడెంట్ ఎలక్షన్ల వరకే పరిమితమైతే బాగుంటుంది తప్ప విద్యను పక్కన పెట్టేసి, ఎడ్యుకేషన్ పక్కన పెట్టేసి ఇలా దేశ రాజకీయాలకు ప్రభావితం చేసేలాగా, లేకపోతే దేశ రాజకీయాలపైన సున్నితమైనటువంటి అంశాలపైన ఈ యూనివర్సిటీల్లో, కాలేజీల్లో నిరసనలు చేపట్టడము, పోనీ శాంతియుతంగా నిరసనలు చేపడుతున్నారంటే కాదు. ఇప్పుడు ఎవరినైతే సస్పెండ్ చేశారో 2 సెమిస్టర్ల పాటు, వీళ్ళు మరికొంతమంది విద్యార్థులు సుమారు 20 లక్షల రూపాయల విలువగల ప్రాపర్టీని ధ్వంసం చేశారు. ఎవరిచ్చారు? పబ్లిక్ ప్రాపర్టీని కానీ, యూనివర్సిటీ ప్రాపర్టీని కానీ డ్యామేజ్ చేసేటువంటి హక్కు ఈ విద్యార్థి సంఘాల నాయకులకు ఎవరిచ్చారు? శాంతియుతంగా చెప్పండి, తప్పులేదు కొంతవరకు. బట్ ఎలాంటి అంశాలను మీరు లేవనెత్తుతున్నారు? యాంటీ నేషనల్ కాదా? దేశ వ్యతిరేక చర్యలు కాదా ఇవన్నీ కూడా? అఫ్జల్ గురు ఎవరు? అతను మీరు సపోర్ట్ చేయడం ఏంటి? సిగ్గుండాలి కదా. అండ్ రెండోది సిఏఏ పౌరసత్వ సవరణ చట్టం, దాన్ని వ్యతిరేకిస్తూ భారీగా నిరసనలు, ఇది కూడా దేశ వ్యతిరేక ఎజెండానే. అండ్ ఇంకొకటి కూడా చెప్పుకోవచ్చు, మనం పాలస్తీనా, హమాస్కి, ఇజ్రాయెల్కి జరిగినటువంటి యుద్ధాన్ని చూసాం. దీనికి సంబంధించి కూడా ఎక్కడో మన దేశం వెలుపల జరిగినటువంటి అంశాలపై కూడా స్పందిస్తూ వీఆర్ విత్ హమాస్, వీఆర్ విత్ పాలస్తైన్. పొలిటికల్ ఎజెండా విద్యార్థులకు ఉండాలా వద్దా? అవసరమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులోని యూనివర్సిటీ క్యాంపస్లో అస్సలు అవసరం లేదు. ఇలాంటివి స్ట్రిక్ట్గా బ్యాన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. హమాస్ అనేది ఏంటి? ఒక ఉగ్రవాద సంస్థ. ఏం చేసింది? అక్టోబర్ 7వ తారీఖున ఇజ్రాయిల్లోని చొరబడి 250 మందిని బందీలుగా పట్టుకెళ్ళిపోయి మహిళల్ని, ఇక అదంతా ప్రపంచం మొత్తం చూసినటువంటి సంఘటనే.
ఒక ఉగ్రవాద సంస్థను సపోర్ట్ చేస్తూ ఒక యూనివర్సిటీ క్యాంపస్లో ఎలా కార్యక్రమాలు చేపడతారు, ఎలా ర్యాలీలు చేపడతారు, జై పాలస్తీనా నినాదాలు ఎక్కడో పార్లమెంట్లోనూ చట్టసభల్లోనూ వినిపించాయంటే అది వేరు. వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళు ప్రజాప్రతినిధులుగా అక్కడ చర్చ జరుగుతుంది, అది వేరే కథ. కానీ యూనివర్సిటీల్లో కాలేజీల్లో ఈ దేశ వ్యతిరేక నినాదాలు ఎందుకు, జై పాలస్తీనా నినాదాలు ఎందుకు, హమాస్కి సపోర్ట్ చేస్తూ నినాదాలు ఎందుకు, అఫ్జల్ గురించి ప్రస్తావనలు ఎందుకు? ఇది డెఫినెట్గా విద్యార్థి సంఘాలు వాళ్ళ యొక్క కెరీర్లను నాశనం చేసుకుంటున్నారు, పొలిటికల్ ట్రాప్లో పడి. డెఫినెట్గా దీని వెనక కొన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలం ఉంటుంది. ఒక్కో సందర్భాల్లో కొన్ని సందర్భాల్లో విదేశీ శక్తుల ప్రమేయం కూడా, అక్కడి నుంచి ఫండింగ్ కూడా వచ్చినటువంటి పరిస్థితులు కూడా ఉండవచ్చు, ఉన్నాయి. గతంలో చాలా ఉదంతాలు జరిగాయి. ఎట్టకేలకు జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ యాజమాన్యం ఒక మంచి నిర్ణయం తీసుకుంది. ఇది ఒక ఎగ్జాంపుల్గా నిలవాలి. భవిష్యత్తులో ఎవరైనా ఇలాంటి దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొంటే వాళ్ళకు కూడా ఇలాంటి వాళ్ళపై కూడా ఇలాంటి కఠినమైనటువంటి యాక్షన్ తీసుకుంటాం అని ఒక హెచ్చరికలాగా ఇది డెఫినెట్గా ఉపయోగపడుతుందని అనిపిస్తోంది. నేను చివరిగా వీడియో ముగించే ముందు మిమ్మల్ని అడిగేది ఒకటి, యూనివర్సిటీల్లో రాజకీయ కార్యకలాపాలకు ఎంతవరకు స్వేచ్ఛ ఉండాలి, అసలు అవసరమా? విద్యార్థి సంఘాల ఎన్నికల వరకు ఓకే, బియాండ్ దట్ లైన్ ఎందుకు? ఇలాంటి చర్చా కార్యక్రమాలు, ఇలాంటి స్లోగన్స్, ర్యాలీలు, నిరసనలు విద్యాసంస్థలు అవసరమా? ఎంతవరకు ఎలా చేయాలి? రెండోది, ఇది క్రమశిక్షణ, డిసిప్లిన్ ఎంతవరకు అవసరం? స్వేచ్ఛ ఉండాలి, కానీ స్వేచ్ఛ ఆ లైన్ దాటితే ఏమవుతుంది, సరిహద్దు దాటితే, బోర్డర్ లైన్ దాటితే ఏమవుతుంది? ఇలాంటి పరిస్థితులన్నీ కూడా తలెత్తుతాయి. ఒక్కోసారి విద్యార్థుల్ని పావుగా వాడుకొని రాజకీయ పార్టీలు తమ పబ్బం గడుపుకుంటాయి, ప్రభుత్వం మీదకి ఉసుగొల్పడము, కొన్ని సందర్భాల్లో వీళ్ళని విదేశీ శక్తులు కూడా ఉపయోగించుకొని దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటాయి. ఇది చాలా ప్రమాదం. నేషనల్ సెక్యూరిటీ విషయంలో కూడా ఇది చాలా సీరియస్గా ఆలోచించాల్సినటువంటి విషయం. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఈ జేఎన్యూ విద్యార్థి సంఘాల నాయకుల సస్పెన్షన్కు సంబంధించి మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకో వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.